అహోబిలం జుట్టు గొడవ రక్తి కట్టిస్తోంది. వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డిని ఎస్పీ ఆఫీస్ కి రావాలని సవాల్ విసిరిన భూమా అఖిలప్రియ అన్నమాట ప్రకారం ఎస్పీ ఆఫీస్ కి వెళ్లారు. బ్రిజేంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరి తోక ముడిచారని ఆరోపించారు. మరోవైపు అహోబిలం మఠంలో రాజకీయ జోక్యం వల్ల 5.5 కోట్ల నష్టం వాటిల్లిందని ఆలయ అధికారులు ప్రకటించడం సంచలనంగా మారింది. అహోబిలం ఆలయ తలనీలపై ఢీ అంటే ఢీ అంటున్నారు వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. స్కామ్ చేసింది మీరంటే మీరంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ గొడవపై తొలిసారి ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అహోబిలం ఆలయంలో 2 ఏళ్లుగా రాజకీయ జోక్యం పెరిగిందని, తలనీలాలు తరలిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. రాజకీయ జోక్యం వల్ల ఆలయానికి 5,50,00,000 నష్టం వాటిల్లిందన్నారు. పార్థసారథి ప్రకటనపై స్పందించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మఠం మీద పోరాటం కాదు నాది. మఠం కింద పనిచేసిన ఒక వ్యక్తి వల్ల అది నా ఒక్క పోరాటం కాదు. నిజంగా మఠం తరపున నా పోరాటం అయ్యింటే మిగతా పూజారులందరూ కూర్చోవాలి కదా, మిగతా స్వాములందరూ కూర్చోవాలి కదా. అంతెందుకు ఈ పార్థసారథి నిజంగా కరెక్ట్ అయింటే ఇంకొక వ్యక్తి పక్కన ఎవరు లేరు కదా. అహోబిలంలో ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా, ఎందుకు వాళ్ళు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నారు? నంద్యాలలో ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన అఖిలప్రియ ఆలయంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు సమర్పించారన్నారు. బ్రిజేంద్రనాథ్ రెడ్డి సవాల్ కు స్పందించకుండా పారిపోయారన్నారు. చేతగాంతనంగా చూస్తాను, ఎందుకంటే సవాళ్ళు వదలకూడదు. వదిలిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అహోబిలంకి రమ్మంటే ఏదో చాలా చెప్పినావు, పోలీసులు అడ్డుకున్నారు, స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చినావు. ఇప్పుడు నేను ఎవడు అడ్డుకోలేదు కదా, ఎవడు నిన్ను అడ్డుకోలే. ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నా, నువ్వు ప్రయత్నం కూడా చేయలేదు ఎస్పీ ఆఫీస్కి రానని. ఇప్పుడు నాకన్నా ముందో తర్వాత ఎస్పీని వచ్చి కలిసి నువ్వు ఇవి ఆధారాలు ఎందుకు చూద్దాం. ఆలయంలో ఒకరిద్దరు అధికారుల వెనుక వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారన్నారు అఖిలప్రియ. ఆల్రెడీ అగ్రిమెంట్ అయిన దానికి టెండర్లు ఎందుకు పిలిచారు? అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు? రెండోది, ఏ తప్పు లేకపోతే పార్థసారథిని ఎందుకు టెంపుల్ నుంచి తీసేశారు? తాను అహోబిలం ఆలయ అధికారులకు వ్యతిరేకం కాదన్నారు అఖిలప్రియ.